సార్ థ్యాంక్ యూ సార్. సార్ ఈ మధ్య కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను సార్. సార్ ముందుగా ఈ కార్యక్రమానికి ఇక్కడ స్థానిక మనకి మేయర్ హరి వెంకట కుమార్ గారు, అలాగే ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ గారు చేస్తున్నారు సార్. సార్ మీ అనుమతి సార్. సో మనకి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి సార్ మనకు ల్యాండ్ పోలింగ్ ప్రాసెస్ ద్వారా సుమారుగా 1,35,000 మందికి మరి చేతుల మీద మనం పత్రాలు కూడా పంచుకోవడం జరిగింది సార్. అలాగే సార్ మనకి అందరికి కూడా హౌస్ సైడ్స్ సంబంధించిన హౌస్ కూడా శాంక్షన్ కావడం జరిగింది సార్. సో అందులో మనకి 94,000 పైచలకు మనకి ఆప్షన్ 3 హౌసెస్ మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. ఇలా సుమారుగా మనకి 62,000 పైచలకు మంది బెనిఫిషియరీస్ మనం 35,000 రూపాయల ఏదైతే బ్యాంక్ లింకేజ్ ఉందో సార్ అది చేయడం జరిగింది సార్. సార్ ఇందులో మనకి ఈరోజు సుమారుగా మనకి సుమారు 1 కోటి రూపాయల పైచలకు మనకి ఈ వడ్డీ రీయింబర్స్మెంట్ కింద మనకి ఇక్కడ స్థానికంగా విశాఖపట్నం బెనిఫిషరీస్కి రావడం జరుగుతూ ఉంది సార్. సార్ ఇందులో మనకి ఈరోజు మనకు ఈ కార్యక్రమంలో మనకి మాట్లాడడానికి తమతో వాళ్ళ భావాలను షేర్ చేసుకోవడానికి మనకి కనకల హైమావతి అని ఒక బెనిఫిషరీ మనకి ఇక్కడ ఉన్నారు సార్. సార్ ఈవిడ మనకి చంద్రంపాలెంలో ఒక అద్దె ఇంట్లో ఇక్కడ నివాసం ఉంటున్నారు సార్. యాక్చువల్గా సార్ దీనికి మనకి తమ్ముడుపల్లి అనే ఒక పెద్ద లేఅవుట్ ఉంది సార్. సుమారుగా ఒక 17,000 మందికి ఒకే పెద్ద లేఅవుట్ వేసాను సార్. అక్కడ ఆ లేఅవుట్లో తనకి ఇల్లు ఇక్కడ హౌస్ చేసి హౌస్ కూడా ఈరోజు ఆర్సీ లెవెల్లో కూడా ఇప్పుడు జరుగుతుంది సార్. ఇది కంప్లీషన్ అవుతుంది సార్. సార్ దీనికి అంటే సామాజికంగా వెనుకబడిన వర్గానికి సంబంధించిన ఈ మహిళ సార్. దీని సామాజిక అంటే శ్రీ వెంకటేశ్వర మహిళా స్వయం సహాయక సంఘం తరపున ఆవిడ సభ్యురాలు ఉండి ఈ 35,000 రూపాయల లోన్ కోసం తీసుకోవడం జరిగింది సార్. సో మీ అనుమతితో శ్రీ హైమావతి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం మళ్ళీ. బాగున్నారమ్మా కళ్యాణమ్మ తల్లి? బాగున్నారు తల్లి హరమ్మ, హరికుమారమ్మ తల్లి బాగున్నారమ్మా? నమస్తే జగనన్న. నమస్తే తల్లి. నా పేరు హైమావతి అన్న. విశాఖపట్నం చంద్రంపాలెం 7వ వార్డు చెప్తున్నానన్న. నేను 12 సంవత్సరాలుగా కూడా విశాఖపట్నంలో అద్దెంట్లోనే ఉంటున్నానన్న. ఏ రకమైన సహాయం కూడా ముందు ప్రభుత్వాల నుంచి నాకు అందింది లేదు. అదేవిధంగా అద్దెలలో చాలా ఇబ్బంది పడుతూ వచ్చానన్న. ఒక సాయంత్రం అయ్యేసరికి 8 అయ్యేసరికి లైట్లు ఆపేయాలి, 2 నీళ్ళు ఎక్స్ట్రా పట్టుకోవాలన్నా సరే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానన్న. ముందున్న ప్రభుత్వాల చుట్టూ ఇల్లు కోసం తిరిగి అయిపోయినా అలాంటి సమయంలో మీరు పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలు అందరికీ ఇల్లు అనే దీని ద్వారా మాకు వాలంటీర్లు సచివాలయాల ద్వారా వచ్చి అప్లై చేసుకోండి అని చెప్పడం జరిగిందన్న. వాలంటీర్ల సహాయంతో సచివాలయాలకు వెళ్ళి అప్లై చేసుకున్న వెంటనే మాకు స్థలం అనేది మంజూరు చేయడం జరిగిందన్న. అనంతపురం మండలం తంగుడు 8 గజాల స్థలం అనేది ఇచ్చారన్న. స్థలంతో పాటు వెంటనే కొద్ది రోజుల్లోనే మాకు పట్టా కూడా చేయించడం జరిగిందన్న. నిజంగా నమ్మలేకపోయాం. ఏ ప్రభుత్వం కూడా ఇంత తొందరగా ఇంత వేగంగా చేయడం అనేది మాత్రం జరగని పని. ఒకసారి మన ప్రభుత్వంలో మాత్రం మీ హయాంలోనే జరుగుతుందన్న. అందుకు చాలా చాలా ధన్యవాదాలన్నా. అంతేవిధంగా ఈ విశాఖపట్నంలో ఒక అడుగు భూమి కూడా లేని నాకు ఈ రోజు ఒక లక్షాధికారిగా ఒక 12 నుంచి 15 లక్షలు ఉన్నటువంటి స్థలంతో పాటు ఇంటిని కూడా అందించి దాన్ని ఈ రోజు ఈ విశాఖపట్నంలో పర్వాలేదు అన్న స్థితిలో నిలబెట్టారన్నా. ఒక ఆడపిల్లకి ఏం చేయగలరో అందగా అంతకన్నా ఎక్కువే చేశారన్నా మీరు. అదేవిధంగా మా పాపకి అమ్మఒడి లభిస్తుందన్నా. ఎస్ఎస్సి గ్రూపుల ద్వారా నేను ఆశా వడ్డీ పొందుతున్నానన్నా. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మీ ద్వారా పొందుతున్నానన్నా. మేము అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఆ స్థలాలు చూస్తే అంతా కూడా బీడు భూములు బందిరు భూములు ఉన్నాయన్నా. మేము ఇక్కడ ఉండగలమా, ఇలాంటి ప్రదేశాల్లో ఇల్లు కట్టుకొని మేము ఏమైనా అసలు నివాసం ఉండగలమా అనే ఒక రకమైన సందిగ్ధంలో ఉన్న సమయంలో నాకు చాలా భయం వేసింది, అసలు ఉంటామా ఇక్కడ అని చెప్పి. కానీ అందుకు కూడా మేము కట్టుకోలేమన్న పరిస్థితిలో కూడా మీరే సహకారం అందించారు. 1,80,000 మీరే అందించారు. ఎస్ఎస్సి గ్రూపుల ద్వారా 35,000 అందించి ఇప్పుడు వాటికి తిరిగి మాకు వడ్డీలు అందిస్తున్నారన్న. ఈ విధంగా ఏ ప్రభుత్వం చేయదన్నా ఒక్క మీ హయాంలో మాత్రమే జరుగుతుంది. అందుకని చెప్పి మళ్ళీ మీరు మాకు కావాలన్నా. ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తే ఇప్పుడు స్లాబ్ వరకు ఇల్లు అయిపోయింది. ఆ లేఅవుట్ రోడ్లు కానీ, కరెంట్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ ఏ కార్పొరేట్ కాలనీలకి కూడా తగ్గకుండా మాలాంటి నిరుపేదలకి ఇలాంటి అక్క చెల్లెలకి మీ సహాయం అందించారన్నా. అందుకు చాలా చాలా ధన్యవాదాలన్నా. కరోనా టైంలో కూడా మన ప్రభుత్వం చేసినట్టుగా ఏ ప్రభుత్వం కూడా చేయలేదన్నా, చెయ్యలేదు, చెయ్యబోదు అన్నా. మీరే కావాలన్నా మాకు. మళ్ళీ మళ్ళీ మీరు రావాలి. ఇలాంటి ఎన్నో పథకాలు చేయూతులు మాలాంటి అక్క చెల్లెలకు అందించాలన్నా.
ఇలాంటి ఎన్నో సహాయాలు చేశారన్న. నాలాంటి అక్క చెల్లెలు ఎంతో మంది మీకు రుణపడి ఉంటారన్న. మాట తప్పని మడం తిప్పని రాజన్న బడ్డగా మీ మాట నిలబెట్టుకున్నారన్న. చాలా ధన్యవాదాలన్నా నాకు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ తల్లి, ఆల్ ది బెస్ట్ మా. దాదాపుగా విశాఖపట్నంలో ఒక్కో ఇంటి స్థలం విలువ దాదాపుగా 10-12 లక్షల రూపాయలు పలుకుతా ఉన్న పరిస్థితులు. అందులో ఇంటి నిర్మాణం పూర్తవుతే కనీసం 15 లక్షల నుంచి 20 లక్షల దాకా దగ్గర దగ్గర ఒక్కొక్క ఇంటి స్థలం విలువ. దేవుని దయతో ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆల్ ది బెస్ట్ అమ్మా. దాదాపుగా 1,24,000 మళ్ళీ కరెక్టా వైజాగ్లో? సార్ 1,31,000 మందికి పట్టాలు ఇచ్చాము సార్. అందులో ఇప్పుడు 1,30,000 కూడా హౌస్ కూడా శాంక్షన్ అయ్యాయి. సో దాదాపుగా 1,30,000 మందికి దగ్గరగా ఇళ్ళ నిర్మాణం జరుగుతూ ఉంది. ఆల్ ది బెస్ట్ మా.